గబ్బర్ సింగ్ లో పోలీసు పాత్రను అవమానకరంగా చిత్రీకరించారంటూ పోలీసు అధికారుల సంఘం ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏదో రెండో తరగతి మూడో తరగతి చదువుకుని వచ్చారు. ఆ రోజులు ఎలా సినిమాలు తీసినా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి లేదు. బట్ ఈ రోజున హోంగార్డ్ స్థాయి నుంచి కూడా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంత హై క్వాలిఫికేషన్ ఉన్నారు ఇవాళ. బట్ ఈ రోజున పోలీసు మోరల్స్ ఎక్కడ దెబ్బతిన్నా కూడా అందరూ బాధపడే పరిస్థితి ఉంది. యూనిఫామ్ లెక్కే చూడాలి. నేను ఈ యొక్క సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తెలియపరిచేది మీడియా ద్వారా ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు పోలీసింగ్, నేను మన ఇండియా వైడ్ మీటింగ్లోకి వెళ్ళాను. ఇండియా వైడ్ మీటింగ్లో కూడా ఢిల్లీలో లాస్ట్ ఫ్రైడే జరిగిన మీటింగ్లో ఏపీ పోలీస్, ఏపీ డీజీ గారు అండ్ ఏపీ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఆల్ టాప్ ఏపీ ఇండియా వైడ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీసుని దయచేసి సినిమాలలో మీరు కించపరిచే విధంగా, యూనిఫామ్ని అవమానపరిచే విధంగా సినిమాలలో తీయవద్దు, చిత్రీకరించవద్దు. ఎప్పటిదాకా జరిగింది గతం, జరగబోయే దాంట్లో దయచేసి మీరు యూనిఫామ్ మోరల్స్, పోలీసు వాల్యూస్ దెబ్బతినకుండా సినిమాల్లో పోలీసులు చూపించాలని మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నా. సేమ్ టైం ఈ గబ్బర్ సింగ్ సినిమాలో నాకు వాళ్ళ రాష్ట్రంలో చాలా ఫోన్లు వచ్చినాయి, మీరు దయచేసి స్పందించండి అని. సో దాంట్లో భాగంగా నేనేం చేశానంటే, మరి మనం సినిమా చూడలేదు కాబట్టి ఎలా రెస్పాండ్ కావాలని ఈ యొక్క రామలక్ష్మి మేడం గారు సెంట్రల్ ఫిలిం సెన్సార్ ఆఫీసర్ మేడంతో కూడా మార్నింగ్ మాట్లాడటం జరిగింది. నేను మేడం గారు లేదంటే అలా చూడటం కుదరదు, నేను కూడా సినిమా చూడలేదు, చూసిన తర్వాత అందరూ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా సెన్సార్ చేస్తామని చెప్పి మేడం గారు కూడా చెప్పారు. అయితే హిందీ సినిమా 100 days ఆడింది ఇండియా వైడ్గా. సో ఇందులో కూడా అలాంటి ఉండవు, అది డబ్ చేసిన సినిమా కాబట్టి అని మేడం గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో నేనేమన్నానంటే, అలా కాదు మేడం, హిందీ సినిమా అనేది 10% ఆఫ్ పీపుల్ చూస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాని 10% పబ్లిక్ చూస్తారు. అది ఒక ఇమేజ్ ఉన్న సినీ హీరో కాబట్టి మరి అతని సినిమాని వాళ్ళ 10% పబ్లిక్ చూస్తారు కాబట్టి, హిందీ సినిమాలు ఎలా ఉందో నాకు తెలియదు, నేను చూడలేదు, బట్ ఈ సినిమా కూడా చూడలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ గబ్బర్ సింగ్ సినిమా టాప్ హీరో కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ చూస్తారు. అందులో ఏమాత్రం పోలీస్ యూనిఫామ్ వాల్యూస్ పోయే విధంగా కానీ, మోరల్ దెబ్బతినే విధంగా కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ఫ్యూచర్లో దాని మీద లీగల్ స్టెప్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. 1 more థర్టీ ఏంటంటే, నాకు ఎలాంటి పరిస్థితుల్లో రిలీజ్ బిఫోర్ దట్ మేము అసోసియేషన్ వాళ్ళు ఒకసారి దాన్ని చూడాలనుకుంటున్నాం. మరి చూపిస్తే బాగుంటుంది. అలా కాదు అంటే రిలీజ్ అయిన తర్వాత దాని మీద సీరియస్గా ఒకవేళ పోలీస్ మోరల్స్ దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం దాని మీద ఫర్దర్ స్టెప్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. చాలా సీరియస్గా ఉంటుంది అది. ఎందుకంటే నాకు ఎప్పుడు లేదు, ఏ సినిమాకి లేదు. ఈ సినిమాకి ఎంతమంది ఫోన్ నాకు అన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు యూనిఫామ్ అలా చేసేదో గలవంగి ఎర్ర ఖర్చు కట్టినట్టుగా యూనిఫామ్లో కట్టినట్టమ్మా అని చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది 1 month నుంచి. బట్ అయినా కూడా నేను కాదని ఊరుకున్నా కానీ, బట్ ఈరోజు తప్పని పరిస్థితిలో చాలా మంది ప్రజలతో మరి నిజంగానే అలా ఉందా, అలా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మీరు చూశారు. నన్ను గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పోలీస్ ఇమేజ్ దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు తీసినా, ఏదైనా కూడా నేను గతంలో కూడా మీరు చాలా విషయాలు నన్ను గమనించారు. సో ద సేమ్ టైమ్ ఇవాళ ఈ సినిమా ఫీల్డ్ కూడా చెప్తున్నా, పోలీసుని ఎలాంటి పరిస్థితుల్లో కించపరిచే విధంగా, యూనిఫామ్ అవమానపరిచే విధంగా ఉండకూడదు. అలాంటిది ఉంటే తీసుకువేయండి, బిఫోర్ దట్ మేము చూస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. గతంలో కూడా ఇలాంటి అంటే ఓన్లీ చెట్టు వ్యక్తిలో కూడా మీరు అభ్యంతరం చేస్తున్నారు, కానీ ఇంతకంటే ఇష్టపడిన విధంగా కూడా పోలీసులు చిత్రీకరించారు. అంటే ఆపరేషన్ సూర్యోదయం లాంటి అప్పుడు స్పందించని అసోసియేషన్ ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పా, గతం జరిగిపోయింది అని. ఎందుకన్నారు, గతంలో నాకు ఎవరు కూడా ఫోన్ చేయలే. నేను అదే చెప్పాను ఇంతకుముందు మీకు ఒక మాట. అదే కొంచెం ప్రాబ్లం అన్నమాట.